అమ్మ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది మీ బాబు ఇప్పుడు అక్కడ యుద్ధం చేస్తున్నారనుకోండి, మొత్తం ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. మీ బాబు అక్కడ దేశం కోసం పనిచేస్తున్నాడు. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మ? ఎట్లా అనిపిస్తుంది అంటే మంచిగానే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఇప్పటి బాధ వేరు ఉంది. ఇన్నేళ్ళు వేసింది అంత మంచిగా అనిపించింది. దేశంలో ప్రతి ఒక్కరు కూడా హాయిగా కళ్ళు మూసుకొని ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుర్రు అంటే మీ కొడుకు లాంటి వాళ్ళ జవాన్ల వల్ల కృషి అని చెప్పొచ్చు. మొత్తం అలాంటి కొడుకులను కానీ ఆర్మీకి పంపించారు మీరు. మీకు ఎట్లా అంటే ఎంతమంది మీకు మొత్తం కొడుకులు? మాకు ఒకటే బాబు కానీ మేము అప్పుడు అద్దన్నాం కానీ మా మాట వినలే. ఆయననే పోయిండు, ట్రైనింగ్కి పోయిండు, అక్కడ వెళ్ళిండు పాస్ అయ్యి. అప్పటి నుంచి ఇప్పటికి ఏం అనిపించాలి, ఇప్పుడే బాగా బాధ అనిపిస్తుంది. ఏమని ఫోన్లో మాట్లాడుతుర్రామా? లేదు, ఇప్పుడు మాట్లాడే లేదు, జవుడలు అయింది, అది బాధ అవుతుంది. చూడొచ్చు అంటే దేశానికి సేవ చేస్తున్నారు. మరి కన్న తల్లికి అయితే ఎవరికైనా సరే ఉంటుంది మాట్లాడాలని, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాట్లాడట్లేదు అంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ దేశం కోసం అక్కడ ఫైట్ చేస్తున్న జవాన్లు కూడా వాళ్ళ తండ్రి ఉన్నారు. మాట్లాడదాం. కాక నమస్తే. ఎట్లా మీ కొడుకుని అక్కడ సైన్యంకు పంపించిర్రు, మరి ఒక దేశ సేవలో ఒక కీలకమైనటువంటి పాత్ర అని చెప్పొచ్చు. మీ కొడుకుని ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఇదంతా? ఇక బాధ అనిపిస్తుంది. ఇప్పుడు దేశ సేవ పోయిండు కదా,